కేవలం 10 సీట్లు సంపాదించడానికి విజయ్ ఎన్ని చెరువుల నీళ్లు తాగాడో చూశాం. మొత్తానికి విజయ్ అనే నేను అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫ్యాన్స్, కార్యకర్తలు, సపోర్టర్స్ అందరూ అమ్మయ్య శుభం కార్డు పడిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ చాలా మందికి తెలియంది ఏమిటంటే అస్సలు ఆట ఇప్పుడే మొదలైంది. ఏ మాత్రం తేడా వచ్చినా 1996లో ప్రధానమంత్రి వాజ్పేయి కేవలం 13 రోజులకే సీటు దిగి వెళ్ళిపోయినట్టుగా విజయ్ కూడా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కూడా. అందుకే అస్సలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు విజయ్కి ఉన్నది బొటాబోటి మెజారిటీ. 118కి మరో 2 సీట్లు ఎక్కువగా ఉన్నాయి అంతే. అంటే అందులోని ఏ అడ్డగాడిదైనా కూడా ఏకంగా ముఖ్యమంత్రిని బెదిరించవచ్చు అనేలా ఉంది పరిస్థితి. కేవలం 2-3 సీట్లున్న పార్టీలు కూడా విజయ్కు మద్దతు పలకడానికి ఇన్ని రోజుల టైం ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నారు? తెర వెనుక గొంతెమ్మ కోరికల లిస్టు పెట్టారు. కొండ మీద కోతి కావాలని ఒకరంటే టైగర్ కావాలని ఇంకొకరు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి మంత్రి పదవుల దాకా బేరం పెట్టి కూర్చున్నారు. నీ ఇష్టం, మరి నీకు సీఎం సీట్ కావాలంటే మేము అడిగిన మినిస్టర్ సీటు మాకు ఇవ్వాల్సిందని డిమాండ్ చేశారు. విజయ్ తన 2వ సీటుకు రాజీనామా చేసిన తర్వాత ఆ సీటు మాకే కావాలని వీసీకే డిమాండ్ చేసిందని సమాచారం. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఇష్టానుసారంగా మంత్రి పదవులు అడిగాయట. ఇలాంటి లెక్కలని తేల్చుకొని బేరాలు కుదుర్చుకునేసరికి ఇంతకాలమైంది. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన కూర్చున్న సీట్లోని 4 కాలాల్లో ఏది అనేది కాకుండా పోయింది. సీటు పై భాగం, వెనక వీపు భాగం మాత్రమే ఆయనవి. లెఫ్ట్, కాంగ్రెస్, వీసీకే వీరిలో ఎవరైనా 1996లో వాజ్పేయి ప్రభుత్వాన్ని కూల్చేసినట్టుగా విజయ్ సర్కార్ను కూల్చేస్తామని బెదిరించవచ్చు. ఇప్పుడు విజయ్కు ఎదురైన పరిస్థితులే 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురయ్యాయి. అతిపెద్ద రాజకీయ పార్టీగా కాషాయ పార్టీ అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజార్టీ మాత్రం దక్కలేదు. నేటి తమిళనాడు గవర్నర్ మాదిరిగా కాకుండా నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. ఇప్పుడు విజయ్ చిన్న చితక పార్టీలతో లెక్కలు వేసుకొని మెజార్టీ చూసుకున్నట్టుగానే అప్పుడు వాజ్పేయి కూడా మ్యాజిక్ ఫిగర్ లెక్కలు వేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఉన్న 1-2 సీట్లని లెక్కించి వారితో సంప్రదింపులు జరిపి వాజ్పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ తర్వాత పలు పార్టీలు ఆయనకు హ్యాండ్ ఇచ్చాయి. దాంతో కేవలం 13 రోజులకే బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. సరిగ్గా ఇదే పరిస్థితి విజయ్ కూడా రావచ్చని, వచ్చిన ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ్ కేవలం పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో సీట్లు గెలిచారంటే తమిళనాడు ప్రజలు ఆయన ఏ స్థాయిలో నమ్మారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే తప్పకుండా అద్భుతమైన పాలన అందించాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వారు ఆశించిన దానికి మించి చేయాలి. ఇవన్నీ చేయాలంటే తనకు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే మిగిలిన పార్టీలన్నీ ఆమోదించాలి. ఏ ఒక్కరు నో అన్నా ఆ నిర్ణయం అమలు కాదు. ఇలా విజయ్ తన పాలనలో తీసుకున్న ప్రతి నిర్ణయము అన్ని పార్టీలను సంతృప్తి పరిచేలా ఉండాలి. అలా చేస్తూ పోతే తాను చేయాలనుకున్న బలమైన పనులను ముఖ్యమంత్రి ఎన్నటికీ చేయలేరు. అలా చేయకపోతే ప్రజల నమ్మకాన్ని సాధించలేరు. వారి విశ్వాసం కోల్పోతే అంతే సంగతులు. వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా కట్టబెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఇలా విజయ్ ప్రయాణం మొత్తం కఠినమైన బాటలోనే సాగనుంది. వీటిని ఎలా డీల్ చేస్తారన్నదే అత్యంత ఆసక్తికరమైన విషయము. వీటిని బట్టే విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్ళు సాగుతుంది అన్నదే ఆధారపడి ఉంటుంది. విజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం ఉన్న వ్యక్తిగా ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు చెప్తారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఇదే వ్యక్తిత్వం చూపిస్తే కూటమిలో వచ్చే విభేదాలు ముదిరినప్పుడు సీఎం సీటు వదిలేసి వచ్చి విపక్షంలో కూడా కూర్చోవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు ఏమీ చేయలేదనే అపవాదులు మూట కట్టుకోవడానికి బదులు కూటమిలోనే పార్టీలే తనను ఇబ్బంది పెట్టాయనే మెసేజ్ జనంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇలా తమిళనాడు డెవలప్మెంట్ కన్నా ఎక్కువగా ఈ కూటమి పంచాయతీల మీదనే విజయ్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. రాజకీయాల్లో మంచి చెడు అనేది ఉండదు. మిత్రులు శత్రువులు కూడా ఉండరు. ఉండేవి కేవలం అవసరాలు మాత్రమే. గెలిపే అంతిమమైన చోట ఎన్ని అడ్డదారులైన తొక్కేందుకు పార్టీలు చూస్తుంటాయి. ధర్మరాజులు కూడా అశ్వత్థామహత అనే అబద్ధాలు ఆడాల్సిన యుద్ధ రంగం రాజకీయం. అలాంటి కురుక్షేత్రంలో
విజయ్ ప్రస్తుతానికి బాలుడు మాత్రమే. మరి ప్రత్యర్థులు పన్నే పద్మ వ్యూహాలను ఛేదిస్తాడా, అభిమన్యుడిలా చిక్కిపోతాడా అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది మా విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.